జమ్మూ అండ్ కాశ్మీర్కి ట్రిప్ ప్లాన్ చేస్తే డెఫినెట్లీ శ్రీనగర్ వెళ్తారు. శ్రీనగర్లో లైక్ ఏ ప్లేసులు చూడాలి, ఎలా చూడాలి, ఏవి చూస్తే ఆ వ్యూస్ ఎలా ఉంటాయి, అవి మనకి నచ్చుతాయా లేవా, ఎలాంటి ప్లేసులు స్కిప్ చేయాలి, ఇవన్నీ తెలియాలి అంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. అలా ప్రశాంతంగా ఆటోలో మేమైతే శ్రీనగర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఫిక్స్ అయిపోయాం. దాల్ లేక్ నుంచి గ్రీన్ ఫారెస్ట్ చెట్లు ఉండే అద్భుతమైన ప్రెజెంట్ వైబ్లోకి వచ్చేసాము టువర్డ్స్ శంకరాచార్య టెంపుల్ చూడడానికి. సో ఇక్కడ మెట్లు కొన్ని ఎక్కిన తర్వాత కొన్నే కదా ఎక్కేద్దామని అనుకున్నాను. ఎక్కే కొద్దీ అర్థమైంది ఏంటి అంటే 250+ స్టెప్స్ ఉన్నాయి, ఎక్కాలంటే ఓపిక ఉండాలి అండ్ అలాగే కంఫర్టబుల్ చెప్పులు బట్టలు ఉండాలి అని అయితే అర్థమైంది అనమాట. సో నెక్స్ట్ టైం ఈ ప్లేస్కి మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రాపర్ ప్లెజెంట్ కంఫర్టబుల్ బట్టలతో అయితే రండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఇది శ్రీనగర్లో చాలా స్పెషల్ ప్లేస్, ఎందుకంటే ఒక హిల్ పైన ఉంటుంది. ఈ టెంపుల్ చాలా పాతది, యూనిక్ స్టైల్ అండ్ అలాగే ఒక ఆర్కిటెక్చర్తో ఉంటుంది. వాల్స్ పైన పాతకాలంలో ఇన్స్క్రిప్షన్స్ ఉండేవి కదా, అవి మనకు కనిపిస్తాయి అనమాట. లోపలికి వెళ్ళగానే నాకైతే ఇక్కడ శంకరాచార్యది అండ్ టెంపుల్ ఇన్ఫో ఉన్న బోర్డు అయితే కనిపించింది. అండ్ ఈ ప్లేస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ మిక్స్ ఆఫ్ అడ్వెంచర్, హిస్టరీ అండ్ పీస్ఫుల్ మూమెంట్స్ ఉండే ఒక ప్లేస్ అనుకోండి. శంకరాచార్య గురించి తెలియని వాళ్ళకి ఆయన ఒక వాయిస్ స్కాలర్ అండ్ ఇక్కడ ఆయన మెడిటేషన్ చేసేవాళ్ళు అనమాట. అంతా హిస్టరీ రిలేటెడే ఉంటుంది, మనం చూడొచ్చు అనమాట. మనకి మోడర్న్ టైంలో చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ చూసి ఆ టెంపుల్స్ని చూసి ఇక్కడ ఈ ప్లేస్లో మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. ప్రతి ఒక్క ప్లేస్ యూనిక్ కాబట్టి ఆ వైబ్ని మనం ఫీల్ అవ్వాలి. లోపల ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలౌడ్ లేదు. మేము అలా పైకి వెళ్ళేసి పైన ఏముందో చూసేసి వచ్చాము. ఒక చిన్న స్పేస్లో శివలింగం అయితే ఉంది, శంకరాచార్య ఓన్గా వర్షిప్ చేసేవాళ్ళు అనమాట. ఆ ప్లేస్ చాలా కంజెస్టెడ్ అనిపించింది అండ్ ఆల్సో అంత ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు. అక్కడ లైక్ అన్ప్లెజెంట్ స్మెల్ అయితే రావడం జరిగింది. మరి మీరు వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందో లేదో నేనైతే చెప్పలేను. అండ్ ఈ చిన్నార ఆకులు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో, చెట్టు గ్రీన్ కలర్గా అండ్ నేల మీద బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆటమ్ సీజన్లో ఫారెన్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నేను వెళ్తున్నప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా ఇలా ఉంది. ఓవరాల్ టెంపుల్ వ్యూ అయితే ఇదనమాట. ఇక్కడికి వెళ్ళి మనకి దాల్ లేక్ అండ్ అలాగే జీలం వ్యాలీ కూడా కనిపిస్తూ ఉంది. టెంపుల్ ఇన్ఫో, హిస్టరీ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కొంచెం సేపు మనం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇది గుఫ అనమాట, వేర్ శంకరాచార్య లైక్ మెడిటేషను ఇవన్నీ చేసేవాళ్ళు. సో మీరు ఈ టెంపుల్కు వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటే ప్లేస్లో ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయండి. లైక్ ఏముంది ఏంటి అనేది ఎవరిని చెప్పినా, నేను నా వీడియోలో ఎన్ని చెప్పినా కానీ మీ ఓన్గా వెళ్ళి మీకు ఆ ప్లేస్ నచ్చుతుందా లేదా తెలుసుకోవడం అనేది ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. టెంపుల్ బయట నుంచి అలా పక్కకు వస్తే ఈ గౌరీకుండ్ అనే ప్లేస్ కనిపించింది. సరే అలా చూసేసొద్దాం ఏముందా అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. బై ది వే ఈ ప్లేస్కి మీరు రావాలంటే ఎర్లీ మార్నింగ్ రండి, బిఫోర్ లంచ్ ఈజ్ ఆల్సో ఓకే. లంచ్ టైంలో మరీ అలా కాకుండా ఈవినింగ్ టైంలో వస్తే చాలా బెటర్. 7 నుంచే ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది, 7-8 ఆ టైంకి. సో మీరు అకార్డింగ్లీ ఆ రోజు బట్టి వెదర్ బట్టి చూసుకుని వస్తే బెటర్. శ్రీనగర్ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా వచ్చేయచ్చు, లేదు అనుకుంటే సైట్ సీయింగ్ ప్లేసెస్కి మీరు ఒక ట్యాక్సీయో ఆటోనో మాట్లాడుకోవాలి కాబట్టి అలా కూడా ఈ ప్లేస్ని మీ లిస్ట్లో పెట్టుకోవచ్చు. వ్యూస్లో చూస్తున్నారు కదా, మీకు నచ్చింది రావచ్చు అని అనుకుంటే యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఇక్కడైతే పెద్ద వాటర్ లేదు, ఏమీ లేదు అండ్ ఆల్సో చాలా ఎంటీగా ఉంది, పెద్దగా మెయింటైన్ చేయలేదు అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అది. అండ్ ఇలా ఇసుక బస్తాలు వార్ చేయడానికి, యుద్ధాలు చేయడానికి మన సినిమాలో చూసుంటాం కదా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇలాంటివి చాలా 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 చూస్తూనే ఉంటాం. అలా శుభ్రంగా మెట్లు దిగేసి ఈ ప్లేస్ని ఫుల్గా ఫీల్ అయిపోయి ప్రశాంతంగా ఓకే, కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ బ్రేక్ అవుతాయని మనసులో అనుకుని పర్లేదులే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అని అలా సర్దు చెప్పేసుకుని మనం వెళ్తున్నాం టువర్డ్స్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్లో లైక్ పూలను చూస్తే మెస్మరైజ్ అవ్వాల్సిందే, చెట్లను చూసి ఆస్వాదించాల్సిందే, దట్ ఈస్ పరి మహల్. దారిలో వెళ్తున్నప్పుడే నాకు ఇలా ఒక బోర్డు కనిపించింది, తులిప్ గార్డెన్ అని. మనసు అలా బ్రేక్ అయిపోయింది, ఎందుకంటే మేము వెళ్ళిన సీజన్లో ఆ ఫ్లవర్స్ అయితే ఉండవు, అది ఓన్లీ మార్చ్ ఏప్రిల్ టైంలోనే మాత్రమే ఉంటుంది. రేరెస్ట్ తులిప్ ఫ్లవర్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. చాలామంది ఆ టైంలో ప్లాన్ చేసుకుని మరీ వస్తారు. ఈలోపే మాకు చూసిన ఒక ప్లేస్కి ఆకలి వేయడం మొదలెట్టింది. సో మీరు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి తినేసి వస్తే చాలా బెటర్, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు. సో దట్ యూ కెన్ కవర్ ఎ లాట్ ఆఫ్ ప్లేసెస్. ఈ పక్షి మేము తింటుంటే చూస్తూ ఉంటే పరాటా ఇస్తే అది తిని పక్కన ఫ్రెండ్స్కి కూడా పిలుచుకుని వచ్చి మళ్ళీ మా పరాటా మేము తినడం కన్నా ఈ బర్డ్సే ఎక్కువ తిన్నాయి అనమాట. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ జరుగుతుంది, దిగేసి చెక్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఆటో ఎక్కేసి కొంచెం ముందుకైతే వెళ్ళాము. దెన్ వీ రీచ్ ది పరి మహల్. సో ఈ ప్లేస్ గురించి చాలా మాట్లాడాలి, వెళ్ళే దారి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మహల్ అంటే మనందరికీ తెలిసిందే, ఒక ప్యాలెస్ అనేది. ఎప్పుడో పాత కాలం నుంచి ఉన్న చెట్లు, అంతరించిపోతున్న చెట్లు అన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట. క్యాష్ క్యారీ చేయండి, బై ది వే చెప్పడం మర్చిపోయాను, ఎలాంటి ఏటీఎమ్స్ ఉండవు. కొన్ని చోట్ల మనం సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ కూడా ఉండవు కాబట్టి క్యాష్
మీరు క్యారీ చేస్తే బెటర్. ఎంట్రీ టికెట్ లైక్ అండర్ 25 రూపీస్లోనే ఉంటున్నాయి అన్ని ప్లేసెస్లో. వెళ్ళగానే ఈ అద్భుతమైన పూలన్నీ చూడగానే ఓ మై గాడ్ ఏంటి ఈ గార్డెన్ ఇంత బాగుంది అని అనిపించింది. అంతే వెంటనే నా కళ్ళు ఈ ఫ్లవర్ మీద పడ్డాయి అనమాట. ఇంత హ్యూజ్గా ఉంది అంటే అసలు ఇంత పెద్ద ఫ్లవర్స్ ఉంటాయా అని అనిపించేలా ఉంది. లిటరల్లీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా హ్యూజ్గా ఉంది. లైక్ నాకు అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ అలాంటి అద్భుతమైన పువ్వుల మీద అలా పురుగులు ఉన్నాయన్నమాట. క్యూట్గా అనిపించింది. అండ్ కలర్ఫుల్గా ఈ ఫ్లవర్స్ అన్నీ అయితే కనిపించాయి. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ ఎందుకు ఇక్కడ ఉన్నాయంటే మొఘల్ గార్డెన్స్ అని అంటారు వీటన్నిటిని కూడా. అంటే అప్పుడులో రాజులు ఉండే టైంలో ఇవన్నీ గార్డెన్స్ అనమాట. ఇది వచ్చేసి 7 టెర్రస్ గార్డెన్ అనమాట. 7 ఫ్లోర్స్ టెర్రస్ గార్డెన్ ఎలా ఉంది అని అనిపిస్తుంది కదా. ఇది మనం ఫ్లోర్ బై ఫ్లోర్ చూస్తూ వెళ్తూ ఉంటాము. మొత్తం కూడా ఎక్సాటిక్ ట్రీస్, వైబ్రెంట్ ఫ్లవర్స్తో మనం చూడొచ్చు. ఇది ఒక మార్వెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రెడిషనల్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. గార్డెన్ మొత్తం కూడా లైక్ ఆర్చెస్తో అండ్ డోర్వేస్తో అండ్ అలాగే వాల్స్ పైన లైక్ ఇంట్రికేట్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ అలాగే ఇంట్రికేట్ వాటర్ ఛానల్స్ ఇవన్నీ మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనం చూడొచ్చు అనమాట. ఇది ఒక గార్డెన్స్ హిస్టరీ అనుకోండి. అండ్ కొన్ని సంవత్సరాల క్రితం ఇది ఒక బుద్ధిస్ట్ మానిస్ట్రీగా పెట్టారు. దాని తర్వాత మన మొఘల్ ప్రిన్స్ అబ్జర్వేటర్లో ఇది ఒక లైబ్రరీలాగా కూడా యూజ్ చేశారనమాట. ఇంతకీ ఇది ఎవరిది అని అంటే షాజహాన్ ఉన్నాడు కదా, ఆయన కొడుకు దీన్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట ఈ ప్లేస్ని. ఈజ్ లైక్ మ్యాన్ బిహైండ్ దిస్ పరి మహల్ క్రియేషన్ అనుకోవచ్చు. అండ్ లుక్ ఎట్ ది బ్యూటిఫుల్ ఫ్లవర్స్. మీరు శ్రీనగర్లో ఈరోజు చూడాల్సిన ప్లేసెస్లో చాలా వరకు ఈ పూలే కనిపిస్తాయి. ఎందుకంటే చాలా మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. లైక్ షాలిమార్ బాగ్, నిషాంత్ బాగ్, ఇంకా చాస్మే షాహీ అండ్ పరి మహల్, ఇవన్నీ కూడా ఫ్లవర్స్ కనిపిస్తుంటే ఒక పాయింట్లో మీకు విరక్తి వస్తుంది. బట్ తప్పదు, ఎందుకంటే సైట్ సీయింగ్ ప్లేస్ చూడడానికి మనం ఉండే స్టేట్స్లో ఇంతగానం ఉంటాయో లేదో తెలియదు, కానీ దీనికి ఒక హిస్టరీ ఉంది. మిస్టరీల గురించి మనకు తెలియకపోయినా అలా మెట్లెక్కేసి మేము అలా ఒక్కొక్క ఫ్లోరు వెళ్ళి ప్రశాంతంగా చూడడం అయితే జరిగింది. ఆ పువ్వుల్ని, ఆ చెట్లని ఇవన్నీ చూసి వావ్ అని లైక్ కళ్ళు చెదిరిపోయేలాగా ఫీల్ అయ్యాము. ఫోటోలు తక్కువ దిగినా అండ్ ఈ ప్లేస్ని మనసుకి చాలా క్లోజ్గా ఆస్వాదించాం. ఇక్కడికి వెళ్ళి వ్యూస్ అన్నీ కూడా టాప్ నాచ్ ఉన్నాయి. బెస్ట్ టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ లేదంటే ఈవినింగ్ వెళ్ళండి, మరీ లేట్గా కూడా వెళ్ళకండి. అండ్ బెస్ట్ సీజన్ ఇది అదని చెప్పలేను, అన్ని సీజన్స్లో బాగుంటాయి. మరి వింటర్ సీజన్ అయితే ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి లేవో తెలీదు. మేమైతే వెళ్ళింది లైక్ జూన్, జూలై ఆ టైం, ఆగస్ట్ ఆ టైంలో అయితే వెళ్ళాము. ఏప్రిల్ నుంచి జూన్ వరకు లైక్ పరిమహల్ చూడడానికి బెస్ట్ టైం అని గూగుల్ చెప్తున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఫ్లవర్స్ అన్ని కూడా లైక్ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ బై ది వే ఫ్రైడే రోజు ఈ ప్లేస్ క్లోజ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మండే టు థర్స్డే మాత్రమే ఉంటుంది. అండ్ దాని తర్వాత వీకెండ్స్ పెద్ద రష్ ఉంటుంది కాబట్టి మీరు ఎర్లీగా వెళ్తే త్వరగా చూసొచ్చు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, 9:30కి అలా ఓపెన్ చేసేస్తారు. సో అందుకే ప్రశాంతంగా చూసాం. లేదంటే జనాలందరూ ఒకే చెట్టుని చూడడం అంటే కొంచెం కష్టం కదా. అండ్ ఈ ప్లేస్లో ఫోటోలు కూడా దిగొచ్చు. సన్సెట్ టైంలో కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఈవినింగ్ వచ్చినా కూడా ఇస్ కంప్లీట్లీ ఓకే. అండ్ ఈ ప్లేస్లో ఐడి ప్రూఫ్ కూడా చెక్ చేస్తారు కాబట్టి ఎవరొకళ్ళు గ్రూప్లో మీ ఆధార్ కార్డ్ని ఫోన్లో పెట్టుకోవడమో ఇలాంటివో చెయ్యండి. అండ్ ఇది పాతకాలం ప్లేస్ కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కితే చాలా బెటర్. అండ్ యాజ్ యూజువల్గా కంఫర్టబుల్ షూస్ వాక్ చేయాలి కాబట్టి. అండ్ అలాగే ఈ ప్లేస్కి ఒక హిస్టరీ ఉంది. అండ్ మనం ఈ ప్లేస్లో ఉన్నప్పుడు రూల్స్ని ఖచ్చితంగా పాటించి ఆ ప్లేస్లో పెట్టే కండిషన్స్ అవి రెస్పెక్ట్ చేయాలన్నమాట. బయట ఉమ్మేడాలు, చెత్త వేసేడాలు ఇలాంటివి చేయొద్దు. అద్భుతమైన ప్లేసుల్ని మనం అస్సలు పాడు చేయకూడదు. అండ్ లుక్ ఎట్ ది వ్యూ, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వింటర్లో ఇమాజిన్ చేసుకోండి, స్నోతో ఒక వండర్ల్యాండ్లా ఉంటుంది. శ్రీనగర్ వెళ్తే ఈవెన్ దో ఆ ప్లేస్లో అంత అద్భుతాలు మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా ప్రతి ప్లేస్ ఒక అద్భుతంగానే ఉంటుంది. ఆ అద్భుతమైన కళ్ళతో చూసేయండి అంతే. తర్వాత మనం చూడబోతున్న ప్లేస్ వచ్చేసి చస్మే షాహీ. ఇది కూడా ఒక మొఘల్ గార్డెనే అనమాట. సో పేర్లన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అండ్ ఈ మొఘల్ గార్డెన్స్ అన్నీ కూడా ఒకటిలాగా అనిపిస్తాయి కానీ ఒకటి కాదు, సేమ్ బట్ డిఫరెంట్ అంటారు కదా, అలాంటివి అనమాట. సో ఇక్కడ మొత్తం కూడా బయట మార్కెట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అక్కడ క్యాష్ ఇచ్చేసి టికెట్ అయితే తీసుకున్నాము. చూడండి ఇలా ఏదో ఒక ప్రపంచం
ఒక సామ్రాజ్యంలోకి మెట్లేసినట్టు ఉంది కదా. సో ఇక్కడ టికెట్ ప్రైస్ యాజ్ సెడ్ ఎర్లియర్ 25 రూపీస్ ఈ అండర్లోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి శ్రీనగర్లో మస్ట్ విజిట్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఉన్న మొఘల్ గార్డెన్స్ అన్నిట్లో కల్లా ఇది ఫేమస్ మొఘల్ గార్డెన్ అంట. వెళ్ళొచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఎంట్రీలోనే ఈ అద్భుతమైన పూలు చూసి ఎంత క్యూట్గా ఉన్నాయో అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఓ మై గాడ్ ఏంటి ఇంత బ్యూటిఫుల్గా ఉంది అని అలా ఫీల్ అవుతున్నాను అనమాట. చష్మే షాహీ అనేది ఒక బ్యూటిఫుల్ మొఘల్ గార్డెనే కాదు, ఇక్కడ ఒక మెస్మరైజింగ్ న్యాచురల్ స్ప్రింగ్ ఉంది. సో ఇక్కడ వాటర్ తాగితే చాలా మంచిది అని చెప్పేసి చాలామంది ఆ స్ప్రింగ్లో నుంచి లైక్ న్యాచురల్గా వచ్చే వాటర్ని ఖచ్చితంగా తీసుకురండి అని ఆటో పర్సన్ చెప్పారు. అండ్ గూగుల్లో వీటిలో వాటిలో అన్నిట్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అప్పటికి మేము కేజువల్ ట్రెక్ చేసి చాలా ప్లేసులు చూసి విసిగిపోయి చాలా ఓపిక తెచ్చుకుని చూస్తున్నాం అనమాట. ఈ ఫ్లవర్స్, ఈ చెట్లు చూసి ఎన్ని చెట్లు ఎన్ని ఫ్లవర్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని అనిపించింది. అండ్ ఇది వచ్చేసి షాజహాన్ వాళ్ళ కొడుకుకి డెడికేట్ చేసిన ఒక మొఘల్ గార్డెన్ అనమాట. దారా షికో అనే సన్కి ఇచ్చారు. సో ఈ స్టన్నింగ్ గార్డెన్ వచ్చేసి 1632లోనే కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుల్లో లైక్ ఇంత కన్స్ట్రక్షన్ ఎలా అనేది నా డౌట్. అండ్ బై ది ఎంపరర్ గవర్నర్, సో అలీ మర్దాన్ అనే పర్సన్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. అకార్డింగ్ టు ది పాపులర్ బిలీఫ్స్, సో చాలామంది చాలా స్టోరీలు చెప్తుంటారు. ఈ ప్లేస్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రూపా భవానీ, వన్ ఆఫ్ ది కాశ్మీరీస్ రీవోన్డ్ ఫీమేల్ సెయింట్ అనమాట. సో అందుకే ఈ ప్లేస్కి తనకి సంబంధించిన పేరే పెట్టారు అని అంటారు. అంటే వాళ్ళకి ఆ సెయింట్స్కి ఒక క్లాన్స్కి నేమ్స్ ఉంటాయి అనమాట. ఆ నేమ్ వచ్చేసి సాహిబ్. సో అలా ఆ క్లాన్ నేమ్ అది కాబట్టి అలా పెట్టారు ఈ పేరు అని చాలా ఉన్నాయి. ఇది ట్రిపుల్ టెర్రస్ గార్డెన్ అనమాట, షోకేసింగ్ లైక్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ అలాగే పర్షియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. 2 అంతస్తులు లైక్ 2 స్టోరీ హట్స్ కూడా మనకి కనిపిస్తాయి అనమాట టాప్ ఆఫ్ ది గార్డెన్ దగ్గర. చూడ్డానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వెళ్ళి బ్యాక్ ఎండ్లో మౌంటైన్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో లైక్ చూడ్డానికి ఈ చెట్లు ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ లైక్ కాశ్మీరీ బట్టలు ఉంటాయి, రెంట్కి మీరు తీసుకుని ఫోటో దిగొచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడంతా అదే ఉంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించి నేను పెద్దగా దిగలేదు, కానీ మీరు మిస్ చేయకండి, నాలాగా పీనస్ లాగా మీరు ఉండరని అయితే నేను అనుకుంటున్నాను. దాని పక్కనే ఉండే బొటానికల్ గార్డెన్ ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఓపిక లేదో చూడడానికి, ఎండ ఇంత దారుణంగా ఉంది అని అలా ఆగిపోయామన్నమాట. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇంత దూరం టికెట్ తీసుకుని లోపలికి వచ్చి వెళ్ళకపోతే ఎలా అని కొంచెం చూద్దాం అని చెప్పేసి అలా ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. బికాజ్ వీఆర్ సో టైర్డ్. ఈ ప్లేస్ బ్యూటిఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ అన్ని గార్డెన్స్ చూసి విరక్తి వస్తుంది కదా. ఆల్మోస్ట్ మేము ముందు చాలా ట్రావెల్ చేసి అలసిపోవడం వల్ల పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు చూడాలి అనేది. సో సరే అలా సరదాగా వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఈ ప్లేస్లో చాలామంది లోకల్స్ పిక్నిక్స్కి అలా రావడం జరిగింది. మేము కూడా ఈ చెట్టు చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది చూడడానికి అని ఫిక్స్ అయిపోయి ఇక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని టికెట్ తీసుకుని మరీ లోపల రెస్ట్ తీసుకోవడానికి రావడం జరిగింది. ఏమైందో మాకు కూడా తెలియదు. చెట్టు కింద కూర్చుని మేము ఎంత నవ్వుతున్నాం, ఎందుకు నవ్వుతున్నాం కూడా తెలియదు. నవ్వుతూనే ఉన్నాం లైక్ పిచ్చెక్కిన లాగా. బట్ వీ ఎంజాయ్డ్ ఏ లాట్ అంటే లాట్. ఆ చెట్టు దగ్గరే ఒక గంట కూర్చున్నాం, రెస్ట్ తీసుకున్నాం అండ్ అలా మళ్ళీ బయటకు వచ్చేసాం. లోపల ఎక్కువ ఏం చూడలేదన్నమాట. అండ్ ఈ ప్లేస్లో కూడా ఇలా కాశ్మీరీ స్టైల్లో డ్రెస్సెస్ అయితే వేసుకుని ఫొటోస్ దిగొచ్చు. మీరు ఒక ప్లేస్లో మిస్ అయినా ఇంకో ప్లేస్లో వాటిని కవర్ చేయొచ్చు. సో మా ఆటో అన్న డ్రై ఫ్రూట్స్ కాశ్మీర్లో ఫేమస్ అని చెప్పేసి ఒక షాప్ దగ్గర ఆపేశారు. మీరు ఈ మిస్టేక్ చేయకండి, ఎందుకంటే వాళ్ళు ఒక ప్లేస్కి తీసుకెళ్తే మనం అక్కడ రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు కొనుక్కోకూడదు అనమాట. లోకల్లో మనం చూసుకుని నిదానంగా కొనుక్కోవచ్చు. చాలా చెప్తారు, చాలా ప్రైసెస్ ఉంటాయి. వాళ్ళు తీసుకెళ్లే షాప్లోనే కొనుక్కునే అవసరం లేదు. అక్కడ ఏదో వాళ్ళు తీసుకెళ్ళినంత మాత్రాన్ని మాలాగా మొహమాటానికి పోయి కొనుక్కోవద్దు. లైక్ వేరే దగ్గర ట్రై చేయండి. అండ్ వీళ్ళు టైం వేస్ట్ చేయడానికి కూడా చాలా వరకు చూస్తూ ఉంటారు. ఈ ప్లేస్లో మనకు ఒక గంట ఈజీగా ఎగిరిపోతూ ఉంటుంది. బట్ చాలా ఇన్ఫో చెప్పారు, చాలా అవసరమైన థింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఈ తలకాయ నొప్పులు పెట్టుకోకూడదు అనమాట. जब केसर को पानी में डालते हैं धीरे धीरे कलर छोड़ेगा पीला कलर, डुप्लीकेट भी सेम कलर छोड़ता है. अब कैसे पता चलेगा केसर ओरिजिनल या डुप्लीकेट? जो ये पत्ता है लाल कलर रहेगा. अगर पत्ते का कलर चेंज हो जाएगा या घुल जाएगा वो डुप्लीकेट होता है. शिकारा बोट में जाएंगे आप या सोनमर्ग पहलगाम जाओगे ना, वहाँ पे वो फेरी वाले आते हैं, वो 100-150 रुपए का ग्राम देते हैं. जो बूटे के ऊपर बाल होते हैं उसके ऊपर कलर देते हैं. वो सेम पीला कलर छोड़ेगा लेकिन रब करने के टाइम वो गई भी होगा.
इसको गीले हाथों से टच नहीं करना, फ्रिज के अंदर नहीं रखना, 100 साल तक ये खराब नहीं होगा। दूध में, खीर में, बिरयानी में, पुलाव में, हर किसी चीज में डाल सकते हैं। ये केसर की पैटर्न है। ఇంకొక మొఘల్ గార్డెన్కి వచ్చేసాం, దాని పేరే షాలిమార్ బాగ్. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అండ్ అలాగే లార్జెస్ట్ గార్డెన్స్లో ఒకటనమాట. మొఘల్ గార్డెన్స్ చాలానే ఉంటాయి. ఈవెన్ ఒకటి స్కిప్ చేసేయాలి అని అనిపించిన మనసు ఒప్పదు, వచ్చాం కదా మన కళ్ళతో చూద్దాం లోపలికి అని చెప్పేసి వెళ్దామని 10 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి 9:30కి ఉంటుంది, 6:30 దాకా సాయంత్రం ఉంటుంది అనమాట. ఆల్ ది వీక్ ఇవే టైమింగ్స్. బెస్ట్ టైం వచ్చేసి చాలామంది లైక్ ఫెబ్లో లేకపోతే లైక్ మిడ్ ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్లో బాగుంటుందని అంటారు. బట్ నేనైతే ఈ ప్లేస్ని జూలైలో విజిట్ చేశాను. బట్ నాకు చాలా బాగా నచ్చింది. లోపలికి వెళ్ళగానే చాలా అద్భుతమైన చెట్లతో ఆర్కిటెక్చర్, ఏదో ఒక రాజుల ప్యాలెస్లోకి వెళ్ళిపోయిన ఒక ఫీలింగ్ ఉందన్నమాట. అండ్ ఈ ప్లేస్ కూడా ఖచ్చితంగా శ్రీనగర్లో చూడాల్సిన ఒక అద్భుతమైన ప్లేసే. మేము వెళ్తున్నప్పుడు కొన్ని అక్కడ రీమోడిఫై చేసి కన్స్ట్రక్షన్స్ అవి చేస్తున్నారు. బట్ ఇట్స్ ఓకే, ఒక ప్లేస్ని మనం వెళ్ళినప్పుడు చూడాలి కాబట్టి మేము వెళ్ళిపోయి ఆ ప్లేస్ని ఆస్వాదించేసాం. అద్భుతమైన కలర్స్తో, ఆ ఫ్లవర్స్, ఆ మౌంటైన్స్, ఆ వ్యూస్ అన్నీ బాగున్నాయి. కానీ మేము ఆ ఒక్క రోజులోనే శ్రీనగర్లో చాలా ప్లేసులు చూడాలి కాబట్టి త్వరగా చూడాలి, ఓకే ఈ ప్లేస్లో ఇంతేనా అనే ఒక ఫీలింగ్. అంటే గ్రూప్తో వస్తే ఒకరికి నచ్చుద్ది ఒకరికి నచ్చదు, అలాంటిది ఒక వైబ్ అనమాట. బట్ లుక్ ఎట్ ది వ్యూ, ఎంత బాగుందో కదా. అండ్ అకార్డింగ్ టు ది హిస్టరీ, ఈ స్టన్నింగ్ గార్డెన్ కన్స్ట్రక్ట్ చేసింది లైక్ జహాంగీర్ అనమాట. బ్యాక్ ఇన్ ది ఇయర్ లైక్ 1690s. మనం ఇందాక చూసిన ఒక మొఘల్ గార్డెన్ వాళ్ళ కొడుకుకి గిఫ్ట్గా డెడికేట్ చేస్తే, ఇది వాళ్ళ వైఫ్కి నూర్ జహాన్కి గిఫ్ట్ చేయడం జరిగిందనమాట. లైక్ అప్పుల్లో రాజులకి ఏముంది, ఉన్న డబ్బుల్ని మంచిగా ఏదో ఒక ప్యాలెస్లు ఇవి కన్స్ట్రక్ట్ చేసి చుట్టాలకి, కొడుకులకి, కూతుర్లకి, వైఫ్లకి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో బాగున్నట్టున్నాయి. ఓకే, జోక్స్ ఏ పార్ట్. బట్ ఈ ప్లేస్ చాలా మంచిగా అనిపించింది. ఫ్లవర్స్, ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా రాజుల లోకానికి ఒక నిమిషం వెళ్ళిపోయినట్టు అనిపించింది. డెఫినెట్లీ ఇక్కడ ఉండే క్రాఫ్ట్స్మ్యాన్షిప్ని, ఆ మొఘల్ టైంలో ఉండే ఆర్కిటెక్చర్స్, ఈ గార్డెన్ ఓవరాల్ లుక్, అండ్ అక్కడికి వెళ్ళి లైక్ దాల్ లేక్ అవన్నీ కూడా లైక్ అద్భుతంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే అసలు ఎలా పాసిబుల్ రా బాబు అనిపించేలాగా ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్లేస్లో మనం చాలా ఫ్లవర్స్ చెట్లు అండ్ అలాగే వాల్నట్ చెట్లు అండ్ అలాగే ఆల్మండ్ చెట్లు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ చినార్ ప్లాంట్స్ మనకి ఎక్కువగా ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల లార్జెస్ట్ చినార్ ప్లాంట్ కూడా ఉంటుంది మొఘల్ గార్డెన్స్లో, ఖచ్చితంగా చూడండి. అండ్ ప్రతి ఒక్క గార్డెన్లో కూడా లైక్ వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ ఉన్నాయి, వేర్ యూ కెన్ ఎంజాయ్. లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో రావడానికి చాలా బాగుంది. ఇవన్నీ కూడా లైక్ ఒక న్యాచురల్గా ఫామ్ అయిన మార్వల్స్ అని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎవరో అక్కడ వ్లాగింగ్ చేస్తున్నారు, నేను కూడా ఫీల్ అవుతున్నాను అనమాట. లైక్ ఉన్నారు చాలామంది రికార్డ్ చేసేవాళ్ళు, నాలాగా ఇంట్రోవర్ట్ అయితే కాదు. నేనైతే రికార్డ్ చేయాలా వద్దా అనే అనుమానంతో, ఎవరైనా రికార్డ్ చేస్తే ఫీల్ అవుతారేమో అనే ఆశ్చర్యంతో అలా ఆగిపోతూ ఉంటారనమాట. అది సంగతి. మరి ఈ ప్లేస్ వ్యూ ఎలా అనిపించింది మీకు? ఫ్లవర్స్ అంటే ఇష్టమేనా? నేనైతే ఎన్ని చూసి లైక్ తృప్తి చెందిపోయా. ఈ మొఘల్ గార్డెన్స్ అన్ని తిరిగేపాటికే రోజంతా అయిపోతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వెదర్ ఎంత అద్భుతంగా అయిపోయిందంటే ఆల్ ఆఫ్ సడన్గా చాలా ప్లెజెంట్గా అయిపోయింది. ఈ వ్యూ చూసిన తర్వాత మీరు అనుకోండి, లైవ్లో నేను ఈ వ్యూని చూసేటప్పుడు ఎంత ఆనందంగా ఫీల్ అయ్యానో. బ్యూటిఫుల్ ఉంది అసలు, వావ్ అని అనిపించేలాగా. అండ్ అలా దారిలో మనకి అద్భుతమైన లోటస్ ప్లాంట్స్, ఫ్లవర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఏమైనా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యూటీ వేరే లెవెల్, అది మనం ఒప్పుకోవాల్సిందే. తర్వాత చూడబోతున్న ప్లేస్ హజరత్ బల్ ష్రైన్. ఈ ప్లేస్ శ్రీనగర్లో ఉంది. అండ్ ఇది ముస్లిమ్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తారనమాట. బయట అన్ని పీజియన్స్ చాలా ఉన్నాయి. హజరత్ అంటే హోలీ అని అర్థం, లైక్ బాల్ అంటే ప్లేస్ అని అర్థం, హోలీ ప్లేస్ లేదంటే రెస్పెక్టెడ్ ప్లేస్ అనమాట. ముస్లిమ్స్ అందరూ ఖచ్చితంగా ఈ ప్లేస్కి వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే అప్పుల్లో లైక్ హెడ్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక హెయిర్ ఒకటి ఒక దగ్గర పెట్టారనమాట. సో అది లైక్ కొన్ని ఒకేషన్స్లో మాత్రమే పబ్లిక్ చూడడానికి పెడతారు. అండ్ టాకింగ్ అబౌట్ ది ఆర్కిటెక్చర్ వాజ్ లైక్ సో గుడ్. డోమ్ కానీ లేకపోతే ఇట్లా కవ్ లాగా ఉంది కదా, అవన్నీ కూడా బాగున్నాయి అనమాట. చూడ్డానికి మేమైతే వెళ్ళాము. ఇక్కడ మనకి ఏంటంటే ఒక
హెడ్ కవర్ చేసుకోవాలి స్కార్ఫ్తో, వాళ్ళే ఇస్తారు, మనం క్యారీ చేస్తే బెటర్. బయట మార్కెట్ అయితే ఇలా ఉంది. అండ్ ఈ హజరత్ బల్ ష్రైన్ దగ్గర లైక్ మనం ఫ్లోటింగ్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళొచ్చు అనమాట బోట్లోనే. లైక్ ఇక్కడ సమ్ 300 వరకు మనం పే చేయొచ్చు బోట్కి, 150 రూపీస్ నుంచి. బయట మార్కెట్ కూడా చాలా హ్యూజ్గా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ సంథింగ్ యూ కెన్, బట్ కంపేర్ టు ది స్ట్రీట్ షాపింగ్ కన్నా ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. వెరెవర్ యూ గో ట్రై టు బార్గెన్ దేనికైనా. అండ్ లుక్ ఎట్ ది బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెదర్ అద్భుతంగా ఉంది. ఈ లోటస్ ఫ్లవర్స్ అన్నీ కూడా మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. అలా కొద్దిసేపు అక్కడుండి చూసి, అండ్ అలాగే ఇక్కడ నిన్ను నోటీస్ చేసింది ఏంటి అంటే అందరూ కూడా వాటర్లోనే లైక్ వెజిటేబుల్స్ అవన్నీ పండిస్తూ ఉంటారనమాట. అది విచిత్రంగా అనిపించింది. ఇలాంటి కొన్ని అద్భుతమైన ప్లేస్లకు వచ్చినప్పుడు వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ ఫుడ్ థింగ్స్ కానీ ఇవన్నీ తెలుసుకోవడం ఈజ్ ద రియల్ ట్రావెలింగ్ వాట్ ఐ బిలీవ్. ఆటో ఎక్కే ముందు ఒక మాట, సైట్ సీయింగ్ ప్లేసులు చూసిన తర్వాత ఇంకో మాట చెప్పడం జరిగిందనమాట. మా ఆటో పర్సన్కి మాకు పెద్ద గొడవ అయిపోయింది హజరత్ బల్ షైన్ దగ్గరే. లైక్ ఆయన ఏంటంటే ప్లేస్ని చూడనివ్వకుండా పదండి 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 అయిపోయింది మీ ట్రిప్ అని అంటాడు. మేము ఆ ప్లేస్లో దిగిన నెక్స్ట్ మూమెంట్ అలా అనేపాటికి మాకు కోపం వచ్చింది. బికాస్ మనం డబ్బులు కట్టి చూడాలనుకున్న ప్లేస్ని కనీసం ఎంట్రన్స్లోనే చూడనివ్వకుండా ఏముండదు పదండి అని అంటే ఈ మాత్రం దానికి తీసుకెళ్ళడం ఎందుకు కదా. సో మాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎంటైర్ డేకి మాట్లాడుకుంటే హాఫ్ డేకే టైం అయిపోయింది అన్నారు. సో ఆయనతో గొడవ పడి మా మూడ్ ఖరాబ్ చేసుకుని సర్లే మళ్ళీ వద్దాము ఇదంతా కాదని చెప్పేసి మేము కూడా హోటల్కి వచ్చేసాం. ఒక్క ప్లేస్ మిస్ అయ్యాం, దట్ ఈజ్ ఒక ఫోర్ట్ ఉంటుంది. అక్కడ లైక్ చాలా టైం టేకింగ్ అవుతూ ఉంటుంది, దూరము, దానికి ఎక్స్ట్రా డబ్బులు అడిగారు అనమాట. మేము వద్దు అనేపాటికి ఆయన మాతో గొడవ వేసుకోవడం జరిగింది, అది సంగతి. సో దాని తర్వాత మేము హోటల్కి వచ్చేసి కొంచెం టైం స్పెండ్ చేసి దాని తర్వాత మాకు లోకల్ ఫ్రెండ్ కేజీఎల్ ట్రెక్లో పరిచయమైన ఫ్రెండ్ అనమాట, కాశ్మీరీ ఫ్రెండ్. సో తన పేరు ఇస్తయాక్. తన ఊరు నుంచి 1.5 hour ట్రావెల్ చేసి మా కోసం శ్రీనగర్ వచ్చి యాపిల్స్ ఇవ్వడం జరిగిందనమాట. మేము పర్చేజ్ చేసుకుంటాం, బట్ దే వాంట్ టు బీ కైండ్ టు అస్ అనమాట. సో అందుకోసం వచ్చి ఇవ్వడం జరిగింది. మీరు నా కేజీఎల్ ట్రెక్ సిరీస్ చూసుంటే మేము కేజీఎల్ ట్రెక్లో ఉన్నప్పుడు ఒక క్యాంప్లో మా కోసం బిర్యానీ వండి పెట్టారు కదా, ఆ గ్రూపే వీళ్ళు. సో తిను ఒక్కడే వచ్చాడు, మిగతా వాళ్ళందరూ బిజీ విత్ దేర్ వర్క్స్. సో తను వచ్చినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే తను కాశ్మీరీ అయినా కూడా ఈ దాల్ లేక్లో ఒకసారి కూడా షికారా రైడ్ ఎక్కలేదంట. వాట్ ద హెల్ ఎక్కలేదని చెప్పేసి మేము ఎన్నోసార్లు ట్రై చేసాం అని చెప్పేసి తీసుకువెళ్ళామన్నమాట. సో బోట్ రైడ్ చేసేది తన ఫ్రెండే, వాళ్ళకి ఇవన్నీ అలవాటే అంట. సో ప్రశాంతంగా మేము ఒక ప్లెజెంట్ వెదర్లో మంచి కబుర్లు చెప్పుకుంటూ కల్చర్ గురించి తెలుసుకుంటూ వాళ్ళ స్టోరీస్ వింటూ అలా దాల్ లేక్లో ఈ షికారా రైడ్ని అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. ఇప్పటికీ చాలాసార్లు దాల్ లేక్లో షికారా రైడ్ అయితే చేసాము, అయినా బోర్ కొట్టదు. ప్రతిసారి ప్రతి ఒక్క వ్యూ కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. నేనైతే దాల్ లేక్ గురించి ఒక సపరేట్ డీటెయిల్డ్ వీడియో చేశాను. మీకు లైక్ ఎలా వెళ్ళాలి, ఎంత ప్రైస్ పెట్టాలి, ఎలాంటి థింగ్స్ ఫాలో అవ్వాలి, ఏమేమి చూస్తారు, ఎలా వెళ్తే బెటరు అని అన్ని టిప్స్ ట్రిక్స్ చెప్పాను. ఆ వీడియో మీరు మిస్ చేసుంటే ఖచ్చితంగా చూడండి. ఆ ఇన్ఫో అంతా ఇక్కడ నేను చెప్పలేను, ఇప్పటికే లెంత్ చాలా ఎక్కువ అవుతుంది వీడియోది. చాలా వరకు రికార్డ్ చేసిన క్లిప్స్ అన్ని ట్రిమ్ చేసేసాను, బికాస్ ఇన్ఫో మాత్రమే షేర్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏంటంటే దాల్ లేక్లో అన్నీ అమ్ముతారు, యుల్ గెట్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క వ్యూ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి డోంట్ మిస్ దాల్ లేక్ రైడ్. ఎస్పెషల్లీ ఇన్ఫో కూడా మీరు చూసుకుని వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో మా సిస్టర్ హైదరాబాద్ వెళ్ళిపోతుంది, సో ఫ్లైట్ బుక్ చేసేసుకుంది. సో మార్నింగ్ మేము లైక్ లోకల్ ఫుడ్ తినాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అక్కడ లోకల్లో దొరికే లోకల్ డిష్ ఐటమ్స్, దాని పేరు కూడా నేను మర్చిపోయాను, కొన్ని వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసిన బిస్కెట్స్ అండ్ అలాగే ఏదో సమ్ బ్రెడ్తో చేసిన కొన్ని థింగ్స్ ఉండే అనమాట. టేస్ట్ చాలా బాగుంది, ప్రైస్ అయితే వెరీ రీజనబుల్. అప్పుడప్పుడు మనం రెస్టారెంట్స్లోనే కాదు, ఇలా లోకల్ ఫుడ్ ట్రావెల్ చేసేటప్పుడు ట్రై చేయాలి. అప్పుడే కదా వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ గురించి, వాళ్ళ టేస్ట్ గురించి మనకి తెలిసేది. దట్ వాజ్ ది బెస్ట్ థింగ్, నేను ఎంజాయ్ చేసేది. నాకు ఎప్పుడు లోకల్లో స్టే చేయడం, లోకల్ హోమ్ స్టేస్లో కానీ, లేకపోతే ఆ కల్చర్ తెలుసుకునే పీపుల్తో మాట్లాడడం కానీ, లేకపోతే అక్కడ వైబ్ తెలుసుకునే ప్రాసెస్లో నేను ఎక్కువ ఇష్టపడతాను అనమాట. సో మేము మాట్లాడుకుంటూ కొన్ని హైదరాబాద్లో వాళ్ళకి బిస్కెట్లు వాళ్ళు హోమ్ మేడ్ చేసినవి తీసుకెళ్ళడం, ఇవన్నీ చేయడం జరిగింది. మేము ఉంటున్న హోటల్ మొత్తం కార్పెట్స్తోనే ఉంటుంది. సో మీకు ఒక లుక్ ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం చూపించడం జరిగిందనమాట. సో యూజువల్లీ చలికి తట్టుకోవాలంటే వీళ్ళవన్నీ లైక్ పాతకాలం రాజుల స్టైల్ వాల్ పేపర్స్ ఉంటాయి, కార్పెట్స్, వాళ్ళ కన్స్ట్రక్షనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆబ్వియస్లీ రగ్గులు ఇవన్నీ చాలా కావాలి. అండ్ మా సిస్టర్కి సెండ్ ఆఫ్ చెప్పేసి హైదరాబాద్ పంపించేసి మేము అలా లోకల్ ఈ రిక్షాలో 10 రూపాయలు ఇచ్చేసి అలా దాల్ లేక్ చుట్టూ తిరుగుతున్నాం అనమాట. సో 10 రూపీస్ ఇస్తే నిషాత్ గార్డెన్కి
తీసుకెళ్తారనమాట. మేము మొఘల్ గార్డెన్స్లో మిస్ చేసిన ఒక గార్డెన్ నిషాద్ బాగ్. సో అది మా సిస్టర్ లేకుండానే మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. యూజువల్లీ ఈ నిషాద్ బాగ్ లోపలికి వెళ్ళలేదు కానీ నియర్ బై దాకా మేము డబల్ డెక్కర్ బస్ రైడ్ చేసామన్నమాట. శ్రీనగర్ దాల్ లేక్ నుంచి నిషాద్ బాగ్ దాకా డబల్ డెక్కర్ బస్లో వెళ్ళొచ్చు 100 రూపీస్కే. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ అది మిస్ అయితే మీరు అది కూడా చూడండి. నిషాద్ బాగ్ బయట ఇట్లా ఉంటుంది, ఫుల్ హడావుడిగా అనిపిస్తూ ఉంటుంది. విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ ది దాల్ లేకే అనమాట. ఒక హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 12 టెర్రస్ గార్డెన్ అని చెప్పుకోవచ్చు. ఎఫోర్డబుల్ లైక్ కాశ్మీర్ ప్యాకేజెస్ ఇవన్నీ కాకుండా మీరు ఓన్గా మీరు ట్రావెల్ చేసేయచ్చు. ఒక గ్రూప్ ఉందంటే చాలు. అండ్ ఈ ప్లేస్కి రావడం పెద్ద కష్టమైన పనే కాదనమాట. ఈ మొఘల్ గార్డెన్స్లో ఒక్కటైనా నిషాద్ గార్డెన్ని కూడా చూడడం జరిగింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ మొఘల్ గార్డెన్ అనమాట. ఇక్కడ చాలా గార్డెన్స్ ఉన్నాయి. అండ్ ఈ గార్డెన్ కూడా like constructed by Noor Jahan elder brother named Asif Khan anamata in the year 1633. as I said earlier, telusu kada rajulu em chestaru ila construct chesi andarki brothers ki sisters ki gifts ga istaru anamata. and ikkada enti ante అద్భుతమైన గ్రీన్ చెట్లు అండ్ సెంటెడ్ ఫ్లవర్స్ అండ్ బ్యూటిఫుల్ ఫౌంటైన్స్ అండ్ ఆల్సో లైక్ సీనిక్గా అనిపిస్తూ ఉంటుంది. మొత్తం అంబియన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్డ్రాప్తో లైక్ ఒక పెద్ద మౌంటైన్ ఉంటుంది. ఆ మౌంటైన్ పేరు జబర్వన్ మౌంటైన్స్ అనమాట. లైక్ ఒక బ్యాక్డ్రాప్ లాగా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది దాల్ లేక్ వ్యూ అనమాట. చాలా సీనిక్గా అనిపించింది. చూసిన అన్ని గార్డెన్స్లో మేబీ నెక్స్ట్ డే ఓపీకి తెచ్చుకుని చూడడం వల్ల అనుకుంటా ఇది నాకు బాగా నచ్చింది. సన్సెట్ టైంలో ఈ ప్లేస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ లైక్ చాలామంది ఫోటోగ్రాఫర్సే ఉంటారు. లైక్ కాశ్మీరీ స్టైల్లో బట్టలు అండ్ అలాగే షాపింగ్ బయట అన్నీ కూడా లైక్ పానరామిక్ వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఇది దాలేకి నియర్ బై కాబట్టి అన్ని గార్డెన్స్ చూసే టైం లేకపోయినా ఈ గార్డెన్ అయినా చూడండి అంతే. టైమింగ్స్ 9 AM టు నైట్ 10:30 PM అంటారు కానీ గూగుల్లో ఉంటుంది కానీ, బట్ అక్కడైతే లైక్ 6:30కి 6కి క్లోజ్ చేసేస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ టికెట్ లైక్ అండర్ 25 రూపీసే ఉంటుంది. మార్చ్ టు జూన్ ఈజ్ ద బెస్ట్ టైం. బట్ మీరు ఏ టైంలో వెళ్ళినా అదే బెస్ట్ టైం అనుకుని ప్రతి ఒక్క ప్లేస్ని అయితే చూడాలి. అండ్ ఈ ఫ్లవర్స్ ఇవి చూసి వావ్ అనిపించింది. ఒక గార్డెన్ చూడడానికే మినిమం ఎంత టైం పడుతుంది అంటే ఒక 2 గంటలు గంటన్నర అయితే పట్టేస్తుంది. బట్ మనం ఒక రోజులోనే అన్ని ప్లేసులు కవర్ చేయాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్గా మనం చూసామా, ఓకే ఫోటోలు దిగామా, ఓకే కళ్ళతో ఆస్వాదించామా అన్నట్టు కొన్నిసార్లు ట్రావెల్ చేయాలి. బట్ నా దగ్గర టైం ఉంది కాబట్టి నేను లైక్ ఈ ప్లేస్ని చాలా పీస్ఫుల్గా ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఇక్కడ కిడ్స్ అందరూ కూడా ఈ ఫౌంటైన్ నుంచి వచ్చే వాటర్తో ఎంజాయ్ చేస్తూ, లోకల్ పీపుల్ చాలా ఎక్కువ మంది కనిపించారు ఈ ప్లేస్లో. అన్ని గార్డెన్స్లో కన్నా హడావిడి కనిపించిన గార్డెన్ ఇదే అనమాట. అండ్ ఇక్కడ నాకు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. వాళ్ళ పేర్లు కూడా నేను మర్చిపోయాను. బట్ వాళ్ళతో కలిసి కొన్ని కబుర్లు మాట్లాడుకుని వాళ్ళు ఏమేమి చూశారు, ఎలా ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారు, మేమేమేమి చూసాం, ఎంత బడ్జెట్లో చూసాం అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని కంప్లీట్లీ ఆస్వాదించిన తర్వాత బయటకు వచ్చేపాటికే లైక్ చీకటి పడిపోయింది. వాళ్ళు ఏంటంటే ఒక ట్యాక్సీని మాట్లాడుకున్నారు. ఎంటైర్ ట్రిప్ వాళ్ళ ప్యాకేజ్లో రావడం జరిగిందనమాట. లైక్ 2500 ఇస్తే వాళ్ళు ఆయన ఏదో కొన్ని ప్లేసులు చూపిస్తూ ఉంటే వాళ్ళు అలా తిరగడం జరిగింది. వాళ్ళైతే మమ్మల్ని లేలాదాకి రండి అని చెప్పేసి చాలా అడిగారు. కానీ అప్పటికే మేము రిటర్న్ వెళ్ళాల్సిన ప్లాను అండ్ ఆల్సో వర్క్ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేకపోయాం. ఇంత దూరం వచ్చి లదాఖ్ పక్కనే అయినా వెళ్ళలేకపోయామనే బాధ ఉంది. బట్ సమ్హౌ ఇంకా ఏదోలాగా కంట్రోల్ చేసుకుని అలా అక్కడి నుంచి వాళ్ళు షాపింగ్ చేయాలి అని అంటే కొంచెం మనకి హిందీ వచ్చు కాబట్టి వాళ్ళకి హిందీ రాదు కాబట్టి మనం ఏదో ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు మేము కలిసి లాల్ చౌక్కి వెళ్ళడం జరిగింది ఫర్ స్ట్రీట్ షాపింగ్. అక్కడ లైక్ యూ కెన్ గెట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సండే రోజు శ్రీనగర్లో మార్కెట్ జరుగుతుంది. మీరు ఒకవేళ శ్రీనగర్లో బై ఎనీ ఛాన్స్ ఉంటే సండే వచ్చింది అంటే అది మిస్ చేయకండి. మేమైతే సండే అక్కడ ఉండి కూడా మేము ఆ మార్కెట్కి వెళ్ళలేదు. ప్రతిరోజు దాల్ లేక్ బయట ఉండే స్ట్రీట్ షాపింగే చేసాం. ప్రతిరోజు కొన్నాం అనమాట. లాల్ చౌక్ అనే ప్లేస్ ఒక క్లాక్ టవర్ లాగా ఉంటుందన్నమాట. లైక్ ఫుల్ హ్యాపీనింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి తక్కువకి అనిపించాయి. వేర్ యూ కెన్ బార్గెన్ కంపేర్ టు ది డ్రై ఫ్రూట్స్ షాప్స్లో కొనడం కన్నా ఇక్కడ కొనండి, అడిగితే వాళ్ళు తగ్గిస్తారు. సో ఈ ఓవరాల్ వీడియో మీకు నచ్చిందైతే అని అనుకుంటున్నాను, హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. అండ్ కాశ్మీర్లో 1 or 2 డేస్లో మీరు ఎన్ని ప్లేసులు చూడొచ్చు పీస్ఫుల్గా. అండ్ ఏ ప్లేస్ ఏ వ్యూ ఎలా ఉంది అనేది కూడా నేను ఇన్ డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేశాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. లవ్ యూ ఆల్. బాయ్.